సారికి నమస్తే. ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. కృష్ణాం కృష్ణలబీజహారలసితాం కృష్ణస్తుతాఖ్యాయికాం కృష్ణస్వాదు మనోజ్ఞగాన మధురాం కృష్ణప్రియాం వైష్ణవీం కృష్ణాంబ పరిశోధనీయమనాం కృష్ణక్రియాదారిణీం కృష్ణాంభోజ దళాయతాక్షియుగళాం సరస్వతీం భావయే. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సుప్రసన్న సాహిత్య వివేచన 64వ భాగానికి, అట్లాగే సుప్రసన్న గారి గ్రంథం కృష్ణోపనిషత్తు 4వ భాగానికి పెద్దలందరినీ స్వాగతం తెలియజేస్తున్నాం. ఈరోజు కృష్ణోపనిషత్తు గురించినటువంటి విశేషాలను తెలియజేయడానికి వచ్చిన మాన్యులు డాక్టర్ దివి నరసింహ దీక్షితులు గారు. వారిని తమ ఉపన్యాసాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రియక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం క్షత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. భారత భారతి తత్వ విచార దక్షులైనటువంటి విఘ్నులకు సవినయ సాధువాదాలు. అతి ప్రాచీనమైనటువంటి భారతీయ ఉపనిషద్ వాంగ్మయంలో అత్యంత గోప్యంగా ఉండి అత్యంత ప్రధానమైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తులనాత్మకమైనటువంటి అవతార రహస్యాలను వింగడించిన ఒక పరమాద్భుతమైన ఉపనిషత్తు శ్రీకృష్ణోపనిషత్తు. దానికి మహానుభావులు సరస్వతి వరివస్య తత్పరులు, వాత్సల్య పూర్ణచంద్రులు,
శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని తేట తెలుగులో అందించారు. చాలా లోతైనటువంటి భాష్యం అనొచ్చు, ఉపనిషద్ భాష్యం అని అనొచ్చు. దాని గురించి మనము కొన్ని వారాల నుంచి మనం ముచ్చటించుకుంటున్నాం. శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణ పరమాత్మకి అలాగే నృసింహస్వామి వారికి జగద్గురుత్వాన్ని, అంటే అవతారాలు ఎన్ని ఉన్నా ఆ గురుత్వం అనేటువంటి ఒక లక్షణాన్ని మాత్రం ఈ 3 అవతారాలకి ప్రతిపాదించిన ఈ గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలన్నీ. అది ఎలాగో మనం తెలుసుకున్నాం మొదటి ప్రసంగాల్లో. వేదార్థ రామకృష్ణయో అంటే రామకృష్ణ అవతారాలు రెండింటికి కూడా వేద వేద్యత్వం, వేదార్థ పరత్వం చాలా గొప్పగా ప్రతిపాదించబడింది భారతీయ తత్వచింతనలో. ఈ రెండింటిల్లో కూడా భక్త సౌలభ్యం కృష్ణావతారంలో కనిపిస్తుంది. అది శ్రీకృష్ణోపనిషత్తులో 2 ఖండాలలో అద్భుతంగా చెప్పండి. అందులో ఒక చోట అద్భుతమైన మాట అన్నారు. అదేంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమి మీదకి అవతరించిన తరువాత వారు రాక్షస సంహారం చేయటం ఒకటే కాదు పరమావధి. మరి ఏమిటి? తన యొక్క సామీప్యాన్ని, సాయుజ్యాన్ని పరిష్వంగ రూపంలో కోరుకున్న వేల మహర్షుల యొక్క కోరికను తీర్చటం అనేది గోపికల ద్వారా, గోపాలుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ నెరవేర్చాడు వాళ్ళకి. అది శ్రీకృష్ణోపనిషత్తులో కేంద్ర బిందువు, అది సెంట్రల్ పాయింట్. ఇది చాలా గొప్పది. ఈ మొత్తానికి కూడా, ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియకంతటికీ కూడా వేదిక ఏది అంటే రాసక్రీడ. శరదృతువులో రాసక్రీడ దీనికి ప్రధానమైన వేదిక, మెయిన్ ప్లాట్ఫామ్ ఇది. అందుకని దానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. భాగవతంలోనూ ఇచ్చారు, అలాగే ఇతర గ్రంథాల్లోనూ, శ్రీకృష్ణోపనిషత్తులో కూడా అదే చూస్తారు. స్తువంతి సతతం యస్తు సోవతిర్నో మహీతలే వనే బృందావనే క్రీడన్ గోప గోపీసురై సహా. అది శ్రీకృష్ణోపనిషత్తులో మూలం. సమస్తమైన మహర్షులు, దేవతలందరూ కూడా సతతం స్తువంతి, శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు. మహీతలే సహా అవతిర్ణ. ఈ భూలోకంలోకి ఆ పరమాత్మ అవతరించాడు. అవతరించి ఏం చేశాడు ఆయన? నిఖిల బ్రహ్మాండ సమూహంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంతం ప్రీతి కలిగించే క్రీడాస్థానము ఏది అంటే బృందావనం. అది చాలా ఉన్నాయి క్రీడాస్థానాలు. వెంకటేశ్వర స్వామి వారి రూపంలో శ్రీమన్నారాయణమూర్తి తన క్రీడా శైలాన్ని తీసుకొచ్చి పెట్టమంటే గరుత్మంతుడు తీసుకొచ్చి పెట్టాడు. అదే వెంకటాచలం. ఆయన క్రీడాస్థలాలు చాలా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ప్రీతిని కలిగించేటువంటి క్రీడాస్థానం బృందావనం. అది గోలోకం. గోలోకం కంటే కూడా ఇంకా ప్రియమైనదేమో. అందుకే ఆయన తన క్రీడలకు వేదికగా చేసుకుని బృందావనంలో రాసక్రీడను ఆయన నిర్వహించాడు. అది కూడా శరదృతువులో. శరత్ అంటేనే చాలా గొప్ప ఋతువు, అసలు అర్థం కూడా గొప్పది. శరత్ అనే పదము సంస్కృత పదం. ఏమిటి దానికి అర్థం అంటే శృణాతి పంకం ఇది శరత్. అది అర్థం. అంటే
బురదని తగ్గించే కాలం. ఎప్పుడు వస్తుంది శరదృతువు? వర్షాకాలం అయిన తర్వాత శరదృతువు వస్తుంది. వర్షాకాలంలో పడిన వర్షాలకి చెరువులు, కాలువలు, దొరువులు అన్నీ కూడా, జలాశయాలన్నీ కూడా బురద, వర్షాలన్నీ తగ్గుముఖం పట్టి శరదృతువులో చక్కగా తేట పడతాయి నీళ్ళని. బురదంతా అడుక్కు వెళ్ళిపోతుంది. స్వచ్ఛమైన జలాలన్నీ పైన ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని దాని పేరు శరత్. అసలు సంస్కృత వాంగ్మయం చాలా గొప్పది. ఎంత మధురా గంభీరమైనటువంటిది సంస్కృత భాష. అందుకని తెలుగు వారందరూ కూడా, తెలుగు కవులు, తెలుగు వాంగ్మయకారులందరూ సంస్కృత భాషని, మన తెలుగు భాష సంస్కృతాన్ని వదిలిపెట్టలా. అసలు వదిలిపెట్టడం ఏంటి? అసలు ఆ దౌర్భాగ్యం అది. అసలు ఏ భాషను మనం అనకూడదు. అసలు ఒక భాషని మనం విడిచిపెట్టడానికి మనం ఎవరండి? అన్ని భాషలు భగవంతుడు ఇచ్చినవి. ఇంగ్లీషు భాష ఎందులో ఉండే గొప్పతనం అందులోనే ఉంటుంది. అది మనం ఆస్వాదించేటువంటి సహృదయత కావాలి. సంస్కృత భాషా పదాలకు ఉన్న గొప్పతనం ఏంటంటే, అన్ని పదాలు కూడా, సంస్కృత భాషా పదాలు ధాతువుల నుంచి పుడతాయి. అందుకని ధాతువుల నుంచి పుడతాయి కాబట్టి ఆ శబ్దము యొక్క, అది శరత్ అనే పదం కూడా అటువంటిది. అంటే స్వచ్ఛత, ప్రకృతి అంతా నిండిపోయే కాలం అది. అది ఎన్నుకున్నాడు రాసక్రీడ, శరత్కాలం. ఎందుకంటే గోపికలకు, గోపాలులకు స్వచ్ఛమైన మనస్సు ఉంటే కాని భగవంతుడితో వారికి సామీప్యం కుదరదు. భగవంతుడి యొక్క అజ్ఞానం తొలగిపోవాలి, పరమాత్మతో ఐక్య భావన కలగాలి. ఆ స్వద్రాత్రి రాసక్రీడకు ఎన్నుకున్నాడు మహానుభావుడు. అది బృందావనంలో. అక్కడ తనాలు, తిరియక్కులు అన్ని చైతన్యవంతమైపోయినాయి. అవన్నీ అద్భుతంగా. అక్కడ చెట్లు, అక్కడ పూల తీగ, ఆఖరి గోవర్ధన పర్వతం కూడా భక్తి భావ పరిప్లుతమైపోయి, బృందావనం పరిత్యజ్య పాదమేకం నగచ్చతి. అది పరమాత్మ వరమిచ్చాడు. నేను బృందావనాన్ని విడిచిపెట్టి ఒక్క అడుగు కూడా వెళ్ళను. అది బృందావనం అంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే అక్కడ ఒక గొప్ప మాట ఉంది. అదేమిటంటే, హరిభక్తి రసాయనం అనే గ్రంథంలో చాలా గొప్ప మాట ఉంది. భగవంతుడితో వియోగం వల్ల వేదన కలుగుతుంది. ఎవరికి? భక్తుడికి. ఒక్క క్షణం భగవంతుడికి దూరమైతే వేదన కలుగుతుంది. భగవద్వియోగ వేదన అది. ఈ భగవద్వియోగ వేదన తీవ్రత వైకుంఠంలో ఒక రకంగా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. వైకుంఠే ద్వారకాయాం చ శ్రీమద్ బృందావనే తథా మృదు తీవ్రా, మధ్య తీవ్రా, తీవ్ర తీవ్రా చ సాక్రమా. ఇది హరిభక్తి రసాయనంలో అన్నమాట. ఈ తీవ్రతట వైకుంఠంలో చాలా మృదు తీవ్ర, మెత్తగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది వైకుంఠంలో. ద్వారకాలో, ద్వారకా నగరంలో, అంటే స్వామివారి యొక్క నివాస స్థానంలో మధ్య రకంగా ఉంటుంది. శ్రీమద్ బృందావని తీవ్ర తీవ్ర. అది బృందావనంలో మాత్రం అలా కాదు. ఈ వేదన తీవ్ర తీవ్ర, అమితంగా ఉంటుంది. తీవ్రం, అతి తీవ్రత. అది గోపికల్లో మనకి కనిపిస్తుంది. గోపికల్లో అది కనిపిస్తుంది. గోపికలు తీవ్రమైన వేదన అనుభవించారు. ఆ పరమాత్మ కాస్త కనుమరుగైతే చాలు వారు అల్లాడిపోయారు.
అది బృందావనం యొక్క గొప్పతనం. అది బృందావనం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. ఆ రహస్యం తెలిసినటువంటి వాడు ఎవరు అంటే భాగవతం శుక మహర్షి గొప్పగా వర్ణించాడు. అపర శుకుడు అనిపించుకోదగిన ఒక గొప్ప వాగ్గేయకారుడు మన ఆంధ్రదేశంలోనే జన్మించాడు. అందులోనూ ఈ గుంటూరు సీమ దగ్గరే కాజాని గ్రామంలో పుట్టాడు ఆయన. నారాయణ తీర్థుల వారు. కృష్ణలీలా తరంగాలవే. ఆయన రాసిన కృష్ణలీలా తరంగిణిలో ఒక అద్భుతమైనటువంటి బృందావన వర్ణనం చాలా గొప్పది. రాసక్రీడ సమయంలో ఆ శరదృతువులో ఒక గోపిక మరో గోపికతో అంటోంది ఏమని? బృందావనం గురించి. బృందావన మధునామన్యే సఖి బృహదారణ్యమహం. సఖి, ఓ చెలి, అధునా ఇప్పుడు బృందావనం, ఈ బృందావనాన్ని నేను బృహదారణ్యం మన్యే, బృహదారణ్యకోపనిషత్ అని నేను భావిస్తున్నాను అన్నది. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఈ బృందావనాన్ని నేను ఇప్పుడు బృహదారణ్యకోపనిషత్తుగా భావిస్తున్నానన్నది. అది అక్కడ వ్యంగ్యార్థం. బృహదారణ్యం అంటే గొప్ప అడవి. గొప్ప అడవి అనే మాట కంటే కూడా ఇక్కడ బృహదారణ్యకోపనిషత్తుగా భావిస్తున్నాను. అంటే బృందావనము బృహదారణ్యకోపనిషత్తు. ఉపనిషత్తు అంటే ఏమిటి? భగవత్ తత్వాన్ని వర్ణించేటువంటి వేదాంత వాక్యముల సమూహం. అది ఉపనిషత్తు అంటే. అంటే ఇది ఒట్టి చెట్లతో, పుట్టలతో, పూల తీగలతో నిండినటువంటి చేతనారహితమైనటువంటి ఒక అడవి కాదు, ఒక తోట కాదు బృందావనం అంటే. ఇది జ్ఞానమయమైనటువంటి ఉపనిషత్తు. ఇది జ్ఞానమయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి తోట, అడవి. ఎలా? సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధామృతమయ పురుషం బృందావన మధునా మన్యే సఖి బృహదారణ్యమహం. అసలు ఈ తరంగము అత్యద్భుతమైన తరంగం. ఇది చాలా గొప్ప తరంగం. ఇది అసలు బృందావనం గురించి ఇంత అద్భుతంగా చెప్పినటువంటిది ఎక్కడ కనిపించదు మనకి సాహిత్యం. అంత గొప్పగా నారాయణ తీర్థుల వారు చెప్పారు. ఆ చెలికెత్తన్న మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. అటు ఒక విశేషణాలు ఆయన ఒక్కొక్క చరణంలో ఎలా చెప్పుకుంటూ వెళ్ళాడేంటి, ఆ చరణంలో ఉన్న శ్లేషతో అంటే రెండు అర్థాల ఆ పదాలతో ఒకవైపు బృందావనాన్ని వర్ణిస్తున్నాడు, ఇంకోవైపు బృహదారణ్యకోపనిషత్తుని వర్ణిస్తున్నాడు. అందమైనటువంటి వంశనాద, వంశం అంటే వేణువు, వంశనాద అంటే వేణువు యొక్క జ్ఞానం చేత, వేణువు యొక్క గానం చేత, వేణువు యొక్క నాదము చేత, శబ్దము చేత, ధ్వని చేత సత్య జ్ఞాన ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పురుషోత్తముడు శ్రీకృష్ణ పరమాత్మ సూచింపబడేటువంటిది బృందావనం. బృందావనం అంటే ఆయన వేణుగానంతో పులకించిపోయేటువంటిది. ఆయన సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు కాబట్టి ఆ వేణుగానముతో పులకించిపోయే బృందావనం. అది బృందావనం వైపు అర్థం. ఇక బృహదారణ్యకోపనిషత్తుకి సుందరతర వంశనాద సంసూచిత స్వానంద బోధామృతమయ పురుషం అంటే వంశం. ఎవరి వంశం అది? వంశం అంటే ఇక్కడ ఫ్యామిలీ అని అర్థం. ఎవరి వంశం అంటే శ్రేష్టమైనటువంటి గొప్ప వేదాంతుల మహర్షుల యొక్క వంశంలో పుట్టిన యాజ్ఞవల్క్యుడు మొదలైనటువంటి వాళ్ళ వాక్యాల చేత, అంటే యాజ్ఞవల్క్యుడు మొదలైనటువంటి మహర్షుల యొక్క వాక్యాల చేత సూచింపబడినటువంటి పరబ్రహ్మము, ఏ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ సూచింపబడేటువంటి ఉపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు. అలా రెండు అర్థాలు వచ్చేట్టుగా చెప్పాడు. చాలా గొప్పగా వర్ణించాడు నారాయణ తీర్థుల వారు. బృందావనం అంత గొప్పది. అందుకే అటువంటి బృందావనంలో భగవద్వియోగ వేదన అతి తీవ్రంగా ఉంది గోపికలు. అందుకనే బృందావనం ఆయన రాసక్రీడకు వేదిక అయ్యింది. అది అందుకని శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో రాసక్రీడ, బృందావనం,
ఆ శరద్రాత్రి, ఈ 3 అంశాలు అత్యంత ప్రధానమైనవి. అసలు శ్రీకృష్ణ తత్వం అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు. శ్రీకృష్ణుని తత్వం ఎంత గంభీరమైనదో ఈ విషయంలో మనందరం అదృష్టవంతులం. ఎందుకంటే ఇంత గొప్ప గభీరమైనటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని శ్రీకృష్ణోపనిషత్తులో చాలా సూత్రప్రాయంగా, చాలా బ్రీఫ్ గా వర్ణించిన దానిని ఆచార్యుల వారు అనేక కోణాల నుంచి, ఒక్క ఉపనిషత్తులు, వేదవాక్యాలు, అలాగే ద్రావిడ ప్రబంధాల నుంచి, కావ్యాల నుంచి, అన్ని వైపుల నుంచి కూడా వారు విశ్లేషించుకుంటూ శ్రీకృష్ణ తత్వాన్ని అలా ఆయన వివరించుకుంటూ వెళ్ళారు. అది గొప్పతనం. దాని గురించి మనం తెలుసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం కలిగింది. బృందావనం గురించి శ్రీకృష్ణోపనిషత్తులో అంత ప్రాధాన్యాన్ని ఇచ్చినటువంటిది. అందుకే ఆయన వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి రాక్షస సంహారం ఒక్కటే కాదు నా అవతార లక్ష్యం, ఇదిగో నా కోసం పరితపించేటువంటి ఏ భాగవతులైతే ఉన్నారో, రామావతారంలో నా పరిష్వంగాన్ని కోరుకున్నటువంటి ఏ మహర్షులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాను అని, వాళ్ళందరికీ అటువంటి పరిష్వంగ భాగ్యం, అంగసంగం, తన శరీరంతో ఒక చక్కటి స్పర్శ సుఖాన్ని ఇవ్వటం అన్నమాట. అంటే భగవంతునితో సామీప్యాన్ని, సాయుధ్యాన్ని ఇవ్వటం అన్నమాట. అంటే మనం అనుకునే లౌకికమైనటువంటి కౌగిలింతలు కావి, మనం వెండి తెర మీద చూసే కౌగిలింతలు అటువంటి కాదు. ఇది అత్యద్భుతమైనది, జ్ఞాన సంబంధమైనటువంటి జీవాత్మ పరమాత్మల యొక్క అనుబంధం. అది ఇక్కడ బృందావనంలో గోపికలకు శ్రీకృష్ణ పరమాత్మకు కలిగినటువంటి ఒక గొప్ప అనుభూతి. గోపికలకు అటువంటి అనుభూతిని ఇచ్చాడు ఈ అవతారం. ఆయన ఒక నిర్దిష్ట కార్యాన్ని ఏర్పరుచుకుని భూలోకానికి దిగి వచ్చినటువంటి అవతారం కాబట్టి ఆయన గీతలో చెప్పినట్టుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. కాబట్టి అవతారాలకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఒకటి కాదు. రాక్షస సంహారం ఒకటే కాదు. ఆ ప్రయోజనాలలో శ్రీకృష్ణావతార ప్రయోజనంలో ఇది కూడా ఒకటి. పరిపూర్ణమైనటువంటి చైతన్యం వైపుగా తీసుకెళ్ళాడు. కృష్ణావతారంలో 1000 కార్యాలు నిర్వహించని వాటన్నింటినీ మించినటువంటిది ఏమిటి అంటే ఈ జగత్తునంతటి రసస్వరూపంతో మధురాతి మధురంగా చేయటం. ఆ మాధుర్యం బృందావనంలో భగవంతుడు నిర్వహించిన రాస క్రీడలో సాధ్యమయ్యింది. ఎందుకంటే శ్రీమన్నారాయణుడికి 60 గుణాలు ఉన్నాయి. వాటన్నింటిని మించి 4 గుణాలు ఉన్నాయి. ఏంటంటే రూపమాధుర్యం. రూపమాధుర్యం అద్భుతమైనటువంటి రూపం, జగన్మోహనమైన రూపం శ్రీకృష్ణ పరమాత్మ, రూపమాధుర్యం. 2 లీలామాధుర్యం, లీలలు, మధురమైన లీలలు. 3వది వేణుమాధుర్యం, వేణువు యొక్క మాధుర్యం. ఎందుకంటే శ్రీకృష్ణావతారంలో వేణువు చాలా ప్రధానమైనది. దానికి ఉన్న సింబాలిక్ మీనింగ్ మనకి ముందు ముందు రాబోతోంది. వేణువు ఎందుకు ఆయన ధరించాడు. 4వది క్రియామాధుర్యం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ అవతారంలో చూపించినటువంటి క్రియలు, ఈ 4 రకాల మాధుర్యాలు శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో మనకి గోచరమయ్యాయి. అందుకే మహాకవులు కూడా మధురాధిపతే రఖిలం మధురం, ఆ మధురాధిపతి యొక్క సమస్తము కూడా అంటే రూపం, లీలా, వేణుగానం, ఆయన వేసిన ప్రతి అడుగు, అవతారంలో వేసిన ప్రతి అడుగు కూడా మధురాతి మధురం అని అద్భుతంగా వర్ణించారన్నమాట. ఇటువంటి అద్భుతంగా వర్ణించబడిన ఈ అవతారంలో అనేకమైన సందేహాలు కలగవచ్చు. ఎందుకంటే రసక్రీడలో ఇదేంటా ఈ గొడవ, పరాంగణ సంసర్గం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మకి అని పరీక్షణ్ మహారాజు శుకుణ్ణి అడిగాడు. శుక మహర్షి, అయ్యా నేను అజ్ఞానం వల్ల అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ రసక్రీడలో వాళ్ళందరూ కూడా అన్ని వేల మంది గోపికలు, వాళ్ళందరూ పరాంగణలు, పరస్త్రీలు. వాళ్ళందరితో ఈయన ఈ విధంగా ఈ చిందులేయటం ఏమిటి, ఈ వేణుగానం ఏమిటి, ఈ నాట్యాలు ఏమిటి, ఈ కౌగిలింతలు ఏమిటి, ఏంటిదంతా ఏమిటి
అని లౌకికమైన దృష్టితో పరీక్షిత్ మహారాజు అడిగితే శుక మహర్షి అన్నాడు, గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరంగనలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. శుక మహర్షి చెప్పిన సమాధానం, గోపజనములందు గోపికలందును, గోపాలురులలో గోపికలలో ఇంకా సకల జంతువులందు సమస్త ప్రాణుల యందు కూడా సంచరించే అంతర్యామి మన శరీరము లోపల ఉండే పరమాత్మ అయిన ఆ మహాత్ముడికి, ఆ శ్రీకృష్ణ పరమాత్మకి పరాంగనలెవ్వరు. ఇంకా పరస్త్రీలేమిటి? అందరిలోనూ ఆయన ఉన్నప్పుడు ఇంకా పరస్త్రీలేమిటి, పరపురుషులేమిటి? అసలు ఆ పర అనే పదమే లేదు. ఆయన అంత నిండి ఉన్నవాడు, సర్వమయుడు ఆయన. కాబట్టి సర్వమయుడు లీల సలిపెగాక. ఇదంతా ఒక లీల. ఇది మాయామోహితమైనటువంటి ఈ జగత్తులో ఆ పరమాత్మ తన లీలగా చేసినటువంటిది రాసక్రీడ, రాసలీల అది. కాబట్టి ఆ పరమాత్మ తత్వము అనిర్వచనీయమైనది, అద్భుతమైనటువంటిది. అయితే భాగవతం ఈ అద్భుతమైనటువంటి ఈ శ్రీకృష్ణ తత్వం అంతా కూడా చాలా గొప్పగా వర్ణించింది. శ్రీకృష్ణ తత్వం చుట్టూ అల్లుకున్న ఒక గొప్ప మకర తోరణం ఈ మహాగ్రంథం అంటారు ఆచార్యుల వారు. పారమహంస్య సంహిత అయిన మహాభాగవతం ఈ సన్నివేశం చుట్టూ మకర తోరణం వల్లే అల్లుకున్న మహాగ్రంథం. చాలా గొప్ప మాట ఇది. ఒక మకర తోరణంలాగా అల్లుకున్న మహాగ్రంథం భాగవతం. ఏ సన్నివేశం అంటే ఈ రాసక్రీడ సన్నివేశం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ అవతారానికి సారభూతమైనటువంటి ఏ రాసక్రీడ ఉందో దాని చుట్టూ అల్లుకున్న ఒక గొప్ప మకర తోరణం భాగవతంలో వర్ణన. అటువంటి గొప్ప రాసక్రీడలో గోపికలెవరు, గోపాలురెవరు, వీళ్ళందరూ ఎవరు అంటే వీళ్ళందరూ కూడా వేద సంహితులైన వాడు, వేదములతో సమానమైనటువంటి వాడు. అందులో ఆయన ధరించినటువంటి వేణువు, అలాగే ఆయన చుట్టూ ఉన్నటువంటి వారు చేసినటువంటి పాత్రలు, అవన్నీ కూడా ఏమిటి అంటే అవన్నీ కూడా జ్ఞానమయమైనటువంటివి. అందుకే ఆయన అంటారు, గోపకులు, గోపికలు, గోవులు, వేదవాక్కులు ఇవన్నీ కూడా వేద సంహితమైనవి. వసుదేవుడు ఎవరు అంటే వేదం, వేదం వసుదేవుడు. మరి దేవకి ఎవరు అంటే వేదము యొక్క అర్థం. ఈ వేదము వేదార్థము రెండూ కలిసి ఎవరిని తెలియజేస్తున్నాయి అంటే వేదవేద్యుడైన పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే వాళ్ళిద్దరికీ కుమారుడై జన్మించాడు ఈయన. మరి చుట్టూ ఉన్న ఈ గోపాలు, గోపికలు వీళ్ళందరూ ఎవరంటే మునులు. వీళ్ళందరూ ఆ వేదార్థాన్ని తెలుసుకోవటానికి తపస్సు చేసేటువంటి మునులే వీళ్ళందరూ కూడా. కాబట్టి అసలు కృష్ణావతారంలో చుట్టూ ఉన్నటువంటి ఈ సమూహం అంతా కూడా వేదమయమైనటువంటిది. అది చెప్పటం కోసమే. కాబట్టి వేదమయమైనటువంటి ఈ శబ్దం వల్ల వేదము, వాక్కు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి గోవులు, గోపికలు కూడా ఆయన చుట్టూ చేరారు. గో అనే శబ్దానికి వాక్ అని అర్థం. అలాగే గో అనే శబ్దానికి రక్షించటం అనే అర్థం కూడా ఉంది. రక్షించటం అని ఎవరు రక్షిస్తారు అంటే ధర్మం రక్షిస్తుంది. లోకాన్ని రక్షించే ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. మనము ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మము ఈ లోకాన్ని రక్షిస్తుంది. ఆ లోకాన్ని రక్షించే ధర్మాన్ని చెప్పేది ఏది? వేదం. కాబట్టి గో అంటే వేదవాక్కు, లోకాన్ని రక్షించేటువంటి ధర్మాన్ని బోధించేటువంటి వేదవాక్కు. అందుకని గోపాలురు, గోపికలు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ వేద స్వరూపులై నిలిచారు. అందుకే ఆయన గవాం మధ్యే వసామ్యహం అన్నాడు, ఆవుల మధ్యలో నివసిస్తాను అన్నాడు.
అందుకే గోశాలలో ఇక్కడ ఒక ఆయన ఉండేవాడు గుంటూరు దగ్గరే. ఆయన గోవులన్నింటినీ ఒక పెద్ద గోశాల, ఆయన చాలా సంపన్నుడేం కాదు, ఆయన మధ్యతరగతి వాడే. గోవులు తీసుకొచ్చి ఆయన ఆస్తంతా పెట్టి గోవుల్ని గోశాలలో పెట్టి ఒక వేణుగానం ఎప్పుడు రికార్డు చేయించి అక్కడ ఆ వేణుగానాన్ని పెట్టేవాడు. ఆ ఆవులు కూడా ఆ ఆ వేణుగానం వింటూ పరవశించిపోయి అలాగ నిల్చుండిపోయి చెవులు రిక్కించు. అది ఆ వేణుగానానికిను ఆ గోవులకి ఉన్న సంబంధం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంబంధమే. అది మనము ఎక్కడైనా మనం చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ తత్వంలో కూడా, అవతారంలో కూడా గోపాలురు గోపికలు వీళ్ళందరికీ ఉన్నటువంటి సంబంధం అదే. అంత అద్భుతమైనటువంటి ఆ అనుబంధాన్ని ఇక్కడ మనకి చూపించాడు. ఇక్కడ ఆయన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి ధరించాడు అని అంటే, మొట్టమొదటిగా ఆయన యష్టికా కమలాసన. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నటువంటి యష్టి కర్ర, ఆయన చేతిలో ఉన్నటువంటి కర్ర ఏమిటి అంటే కమలాసన, బ్రహ్మదేవుడు. తస్య యష్టికా కమలాసన. ఎందుకుని అంటే బ్రహ్మదేవుడు స్థితికారకుడు, సృష్టికారకుడే కాదు స్థితికారకుడు కూడా. ఈయన గోవులను పరిపాలించే ఆ చేతిలో కర్ర అయ్యాడు బ్రహ్మదేవుడు. సృష్టి విధానం సాగనీయటం అనేటువంటిది ఒక అంశం కాబట్టి ఆయన చేతిలో కర్ర అయ్యాడు బ్రహ్మదేవుడు. ఈ చేతి కర్ర కవ్వమై వేదాలను మధించి సృష్టి నిర్మాణ రహస్యాలను వ్యాఖ్యానిస్తున్నది. అది ఆ చేతిలో ఉన్నటువంటి కర్ర కవ్వమయ్యింది. కవ్వము అంటే మనస్సులని చిలకటం. మనస్సులనేటువంటి పెరుగు కొండలు ఏవైతే ఉంటాయో, దధి పాండములు, వాటిని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. వెన్న అంటే జ్ఞానం. ఆ జ్ఞానమే వెన్న అన్నమాట. కాబట్టి భగవంతుడి చేతిలో ఎందుకు ఆ కర్ర అంటే అది ఒక్కొక్కసారి కవ్వం కూడా అవుతుంది. ఆ కవ్వంతో జీవుల మనస్సుల్ని చిలుకుతాడు ఆయన. ఆ మనస్సులన్నీ కూడా పెరుగు కొండలు, వాటిల్లో నుంచి జ్ఞానం అనే వెన్నను తీస్తాడు ఆయన. ఇది శ్రీకృష్ణ అవతారంలో ఉన్న గొప్ప రహస్యం. మనకి ఆ శ్రీకృష్ణ క్షేత్రాలలో చేతిలో కవ్వం, పెద్ద కవ్వం పట్టుకున్నటువంటి ఒక విగ్రహం ఉంది. ఉడిపి ఉడిపి శ్రీకృష్ణుడి చేతిలో ఒక పెద్ద కవ్వం ఉంటుంది. చేతిలో ఒక చేతిలో కవ్వం, ఇంకో చేతిలో తాడు ఉంటుంది అన్నమాట. ఎందుకని కవ్వం పుచ్చుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఆ కవ్వము ఈ సృష్టి స్థితికి కారణమైనటువంటి దండం అన్నమాట. ఇంకా వేణువు ఎవరు అంటే వంశస్థు భగవాన్ రుద్ర. రుద్రుడు, సాక్షాత్తుగా రుద్రుడే శ్రీకృష్ణుడి చేతిలో వేణువు అయ్యాడు, ఫ్లూట్ అయ్యాడు. ఆయన వేణువు అయ్యాడు అన్నమాట. అంటే శివశ్చ హృదయం విష్ణో, విష్ణువు యొక్క హృదయం ఎవరు అంటే శివుడు, పరమాత్మ, రుద్రుడు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క హృదయ సర్వస్వాన్ని ప్రకటించేది వేణుగానం. అది సాక్షాత్తుగా రుద్రుడే అయ్యాడు. అంటే శివ కేశవ అభేదాన్ని తెలియజేసేటువంటి గొప్ప తత్వం శ్రీకృష్ణ తత్వం. ఆ వేణువుకి ఏమి ఉంటాయి అంటే 7 వివరాలు ఉంటాయి. వివరములు అంటే 7 ఛిద్రాలు ఉంటాయి, 7 రంధ్రాలు ఉంటాయి. 7 ఆ 7 రంధ్రాలు ఏమిటి అంటే సప్త స్వరాలు. అవి సప్త లోకాల చైతన్య శిఖరాలను స్పృశించేటువంటివి ఈ 7 రంధ్రాలు కూడా. కాబట్టి వేణువు అనేది ఆయన చేతిలో ఏమిటి అంటే అది ఈ సమస్తమైనటువంటి 7 లోకాలను చైతన్యపరిచేటువంటి సప్త స్వరాత్మకమైనటువంటి చైతన్య రూపమైనటువంటి వేదగానం. అదే వేణువు. అది రుద్రస్వరూపమైనటువంటిది.
ఎందుకని వేణువుని శివుడు అన్నారు అంటే ఆయన నాదస్వరూపుడు కాబట్టి, శబ్ద బ్రహ్మ ఆయన. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. అక్కడ శివ పార్వతుల్ని దేనితో పోల్చాడు కాళిదాస మహాకవి? వాగర్ధములతో పోల్చాడు, వాగర్ధాలతో, శబ్దార్థాలతో పోల్చాడు. శబ్దస్వరూపుడైన వాడు, శబ్ద బ్రహ్మము ఎవరు అంటే శివుడు, పరమశివుడు. అందుకే త్యాగరాజస్వామి వారు కూడా నాదతను మనిషం శంకరం అని తన కృతిలో వర్ణించాడు. అంటే శబ్దమే శరీరముగా కలిగిన శంకరుణ్ణి అనిశం ఎల్లప్పుడూ నేను కీర్తిస్తాను అన్నాడు త్యాగరాజస్వామి గారు. కాబట్టి శబ్ద స్వరూపుడు ఆయన. అందుకే పరమశివుడి యొక్క ఢక్క నుంచి ఆయన ఒక్కసారి ఆ డమరకు మోగించినప్పుడు తాండవం చివరలో దాని నుంచి వచ్చినటువంటి శబ్దములే, ఏ ధ్వనులైతే ఉన్నాయో అవే మహేశ్వర సూత్రాలైనాయి. ఆ మహేశ్వర సూత్రాలే సమస్తమైన వాంగ్మయానికి మూలమైన. ఆయన 14 సార్లు డమరుకాన్ని ముగించాడు. ముగిస్తే అవే ఐవున్నర్లుక్ ఏవోంగయ్య ఉచ్చైవరట్లన్యమగణనం జవై గడదశ్ జవగడదశ్ కాపా చటతో కపై శశర్ హల్ అనే 14 మాహేశ్వర సూత్రాలుగా వచ్చింది. కాబట్టి పరమశివుడు శబ్దస్వరూపుడు, నాదస్వరూపుడు ఆయన. అందుకే ఆ రుద్రుడే స్వయంగా శ్రీకృష్ణావతారంలో వేణువై సమస్త లోకాలకు చైతన్యాన్ని కలిగించాడు ఆ మహానుభావుడు. ఇంకా ఇంద్రుడు శృంగం అంటే కొమ్ము అనే వాద్యం అన్నమాట. కొమ్ము అనే వాద్యం ఇది. ఈ కొమ్ము అనేటువంటి వాద్యం ఎందుకు అంటే ఆయన వియోగంలో, శ్రీకృష్ణ పరమాత్మ కనిపించటం లేదు అనే వియోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ గోపికలందరికీ యొక్క అఘములు, పాపాలన్నింటినీ కూడా రాపిడి పెట్టేటువంటి ఆ కొమ్ము, ఆ పాపాలన్నీ పోగొట్టేటువంటి ఒక గొప్ప ఆయుధం అది. ఎక్కడ స్వామివారు ప్రీతితో ఉంటాడో అది వైకుంఠం. బృందావనమే వైకుంఠం. ఎందుకంటే అక్కడ ఆయన నిలిచి ఉన్నాడు, గోపికలతో ఉన్నాడు. స్వయం ప్రకాశకమైనటువంటి వైకుంఠం అంటే ఇక్కడ కూడా అంతే. ఇది అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ద్వాపరాంతంలో ఇది. ఇక్కడ లోభం, క్రోధం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ కూడా నశించిపోయేటువంటి బృందావనం. ఎందుకని అంటే వాటన్నింటినీ కూడా నశింపజేసి జీవులను తరింపజేసేటువంటి ఒక గొప్ప సన్నివేశమే ఈ బృందావనంలో రాసలీల. తత్రతే ద్రుమాహ లోభ క్రోధాదయో దైత్యాహ కలికాల స్థిరస్కృత. అక్కడ అంటే ద్వాపరాంతం, అది కలియుగం ప్రవేశించబోతోంది. ద్వాపరాంతం కదా, ద్వాపర యుగం యొక్క చివరి కాలం అది. కలియుగ ప్రవేశానికి అనువైనటువంటిది, అది ఉపోద్ఘాతం. అది అటువంటి సమయంలో కలి తిరస్కృత. ఆ సమయంలో అక్కడ కలి తిరస్కరించబడింది. అంటే అక్కడ క్రోధాదులన్నీ కూడా నశించిపోయినాయి. అదే అక్కడ ఉన్నటువంటి గొప్పతనం కృష్ణావతారం. ఎందుకని అంటే గోపరూపో హరిస్సాక్షాత్ మాయా విగ్రహ ధారణ. ఆయన సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో, గోపాలకుడి రూపంలో వచ్చి నిలబడ్డాడు. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్తమైనటువంటి గోపికలందరూ కూడా ఎవరు అంటే అదృష్టం కొద్దీ మునులే వచ్చి ఆయన పరిష్వంగ భాగ్యాన్ని పొందారు. అటువంటి ఆ అద్భుతమైనటువంటి శ్రీకృష్ణావతారంలో శేషనాగో భవేద్రామ, అనంతుడైనటువంటి ఆదిశేషుడే, ఆయన నిత్య సహచరుడైనటువంటి ఆదిశేషుడే రామః భవేత్, బలరాముడయ్యాడు స్వయంగా. కృష్ణో బ్రహ్మైవ శాశ్వతం, సనాతనుడైనటువంటి పరమాత్మ, శాశ్వతుడైనటువంటి పరమాత్మ కృష్ణుడయ్యాడు. బ్రహ్మైవ కృష్ణ, సాక్షాత్తుగా కృష్ణుడే, ఆయనే పరబ్రహ్మయే కృష్ణుడయ్యాడు. అష్టసహస్రే 200 రుచోపనిషత్స్తా వై బ్రహ్మరూపా రుచస్త్రియ. అంతేకాదు, ఎక్కడ 16,000 మంది, అలాగే అష్టమహిషులు, వీళ్ళందరూ ఎవరు? స్త్రీలు.
వీళ్ళందరూ ఎవరంటే రుచహ, రుక్కులు, వేదవాక్కులు వీళ్ళందరూ కూడా. అనంతాహ, అనంతములైనటువంటి వేదవాక్కులందరూ కూడా గోపికలయ్యారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి 16,000 సంఖ్యలో ఉన్నటువంటి గోపికలయ్యారు. అష్టమహిషులయ్యారు. ఇవన్నీ వేదవాక్కులు, రుక్కులు ఇవన్నీ కూడా. ఇంత అద్భుతమైనటువంటి రాసక్రీడ. అది ఒక ఆట కాదు, ఒక పాట కాదు, అది ఒక చిందు కాదు, అది ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన భూమి. అది సమస్త లోకాల చైతన్యమంతా కూడా భూలోకంలో ఒక చోట కుప్పగా పోస్తే ఎలా ఉంటుందో ఆ శరద్రాత్రి రోజున అక్కడ కనిపించింది. కాబట్టి భాగవతంలో రాసక్రీడకు అంత ప్రాధాన్యం వచ్చింది. కృష్ణావతారంలో రాసక్రీడకు అంత ప్రాధాన్యం వచ్చింది. ఆ రాసక్రీడకు ముందు ఆ గోపికలందరినీ కూడా సానబట్టాడు ఆయన. అంతకుముందు గోపికా వస్త్రాపహరణ మొదలైన ఘట్టాల్లో వాళ్ళల్లో ఉండే అహంకారం మొత్తాన్ని తొలగింపజేశాడు ఆయన. వాళ్ళల్లో ఉన్నటువంటి దేహం పైన ఉన్న మమకారాన్నంతటిని తొలగింపజేసి ఇక త్వమేవ శరణం మమ అని అనిపించి వాళ్ళ చేత శరణాగతి తత్వాన్ని వాళ్ళకి అలవర్చి అప్పుడు ఆయన వారికి ఆ పరిష్వంగా సౌలభ్యాన్ని ఇచ్చి తరింపజేశాడు మహానుభావుడు. అప్పటిదాకా వాళ్ళలో పరిపక్వత కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. పరిపక్వత తీసుకువచ్చిన తర్వాత కానీ జీవుడు పరిపక్వత చెందితేనే అప్పుడు శ్రీకృష్ణ భక్తిలో తీవ్రత ఏర్పడుతుంది అని తెలపటం కోసమే భాగవతంలో రాసక్రీడ సమస్తమైనటువంటి ఘట్టాల కంటే కూడా పరాకాష్ఠ దశకు వెళ్ళటం అన్నమాట. అది ఎందుకుని అంటే అదే చదువుతున్నాడు. ఏమని అంటే వాళ్ళందరూ వేదవాక్కులు వాళ్ళు, అది లౌకికమైనటువంటి గోపికలు కారు వాళ్ళు అని చెప్పటం కోసం అన్నమాట. అంత అద్భుతమైనటువంటి సకల కళా ప్రపూర్ణుడైనటువంటి ఆ మహనీయుడు ఆ రాసక్రీడలో కలియుగాన్ని, కలి లక్షణాలను తిరస్కరించాడు. ఆ రాసక్రీడ జరిగినంతసేపు కూడా అసలు కలి లక్షణాలే లేవు. స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే అడుగుపెట్టాడో అక్కడ కలియుగం అణిచివేశాడు. ఆయన కలి లక్షణాలు అణిచివేశాడు. అదే భాగవత లక్షణం. అదే ఈ శ్రీకృష్ణోపనిషత్తులో చెప్పాడు. ఏమని అంటే భాగవతంలో చెప్పిన ఈ శ్రీకృష్ణోపనిషత్తులో చెప్పింది భాగవతంలోనూ చక్కగా వివరణాత్మకంగా ఉంది. ఒక ఉపనిషత్తుకి ఒక పురాణానికి చాలా అంతర్లీనమైనటువంటి అనుబంధం ఉంటుంది. వాటిని సమన్వయపరుచుకుంటేనే మనకు అర్థం ఉంటుంది. భాగవతంలో ఏమనుంది అంటే మర్త్యావతార స్పృహ మర్త్య శిక్షణం రక్షో వధాయైవ నకేవలం విభో. ఏ అవతారమైనా సరే రాక్షసుల్ని చంపటంతోనే అది పూర్తి కాదు. ముఖ్యంగా రామావతారం, కృష్ణావతారం రెండు. రాక్షసుల్ని సంహరించి వాళ్ళు వెళ్ళిపోలా, రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నారు. మధ్యలో మానవులు ఎలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ధర్మం, మీ జీవితాలు ఇలా ఉండాలి అని మర్త్య శిక్షణం, మానవులకు శిక్షణ, ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంది. శిక్షణ అంటే శిక్షించడం అంటే ట్రైనింగ్. ఇది కృష్ణావతారంలో బాగా కనిపిస్తుంది. ఏమిటి అంటే రాక్షసులు సంహరించడం కాదు, అక్కడ రాక్షసులు అందరూ కూడా మన శరీరము లోపల, మన హృదయ కుహరంలో ఉన్నటువంటి అంతఃశత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు ప్రతీకలు రాక్షసులు. ఆ అంతర్ దుర్గుణాలను సంహరించుకోవాలి మనము. అప్పుడు మనలో మంచి దైవీ గుణ సంపద కలుగుతుందని చెప్పటం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ చదివి ద్వేష చాణూరమల్లోయం మత్సరో ముష్టికో జయ దర్ప కువలయా పీడో గర్వో రక్ష ఖగోబక దయాసా రోహిణీ మాత సత్యభామాధరేతి వై అఘాసురో మహావ్యాధి కలిహి కంస సభూపతి. అది కృష్ణోపనిషత్తులు చెప్పి. ఎందుకంటే బృందావనంలో రాసక్రీడ సమయంలో సమస్తమైనటువంటి కలిని కూడా ఆయన తిరస్కరించాడన్నాడుగా. లోభ క్రోధాదయో దైత్యాహ కలికాల స్థిరస్కృత అన్నాడు. దాని వివరణ చేసుకుంటూ వచ్చాడు కృష్ణోపనిషత్తు. అక్కడ లోభ క్రోధాలు ఏమి లేవు, ఇంకా అంత స్వచ్ఛంగా ఉన్నాయి వాళ్ళ మనస్సులని, గోపికల మనస్సులన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి. అందుకే శరదృతువుని ఎన్నుకుందారు. కలికాలం తిరస్కరించబడింది, అక్కడ కలి లక్షణాలేవి. ఎక్కడ
ఆ లోభ క్రోధాదులన్నింటినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారంలో ఎలా సూచన చేశాడు మనకంటే, ద్వేష చాణూరమల్లోయం, మన లోపల ఉన్న వాళ్ళు ఎలా తీసిపారేయాలి అంటే, వీళ్ళందరూ ఎక్కడెక్కడున్నారు తెలుసా? కంసుడి దగ్గరే ఉన్నారు. కంసుడి దగ్గరే చాణూరుడు అనే మల్లుడు ఉన్నాడు, మల్లయోధుడు. వాడి పేరు చాణూరహ. అలాగే వాడి దగ్గరే ముష్టికాసురుడు ఉన్నాడు. అలాగే కువలయాపీయుడు అనేవాడు ఉన్నాడు. బకాసురుడు ఉన్నాడు. అలాగే వాడి దగ్గర అఘాసురుడు ఉన్నాడు. పూతన, వీళ్ళందరూ వాడి దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? కలి, మనలో ఉన్నటువంటి కలి ఏదైతే ఉందో ఆ కలికి ప్రతీక కంసుడు. కలికి కంసః సభూపతి. కలియుగంలో ఉండే పాపపు ఆలోచనలు, దుష్టత్వం, ఈ దాష్టీకం ఏదైతే ఉందో అదంతా కూడా మూర్తీభవించింది కంసుడిలో. ఎక్కడైతే ఈ దుష్ట లక్షణం ఉంటుందో చుట్టూ చేరతాయి కొన్ని గుణాలు. అవేమిటి అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి అంతఃశత్రువు. వాళ్ళందరూ ఎవరు అంటే కంసుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. చాణూరుడు అనే మల్లయోధుడు, అలాగే ముష్టికుడనేవాడు, కువలయాపీయుడు, అలాగే బకాసురుడు, వీళ్ళందరూ అఘాసురుడు, పూతన, వీళ్ళందరూ వాళ్ళే. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళని చంపుకుంటూ వెళ్ళి చివరికి కంసుడు చంపాడు. చూడండి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే ఒక్కొక్కటి చంపుకుంటూ వెళ్ళాలి. వీటన్నింటికి స్థావరం ఏది? మన మనస్సు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మన దుష్ట భావాలన్నిటికీ కారణం, నిలయం ఏది అంటే మనస్సు. కాబట్టి ఆ మనస్సుని స్వచ్ఛపరచాలి అంటే ముందు మనకి ఆ మనస్సుని ఆశ్రయించి ఉన్న వాటిని చంపాలి. ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. కాబట్టి ముందు చుట్టూ ఉన్న సైన్యాన్ని చంపుకుంటూ వెళితే అసలు రాజుని బంధించవచ్చు. ఇక్కడ అదే చేశాడు శ్రీకృష్ణుడు కూడా. ముందు ఒక్కొక్క రాక్షసుడిని, కంసుడి చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే దుష్టులు ఉన్నారో అందరిని చంపుకుంటూ వెళ్ళాడు. ఎవరు వాళ్ళు అంటే ద్వేష చాణూరమల్లోయ. చాణూరుడు అనేవాడు నడే, వాడు మనలో ఉండేటువంటి ద్వేషం. ఈ చాణూరుడు అనేటువంటి వాడిని చంపాడు. చాణూర ముష్టికులు, వీళ్ళిద్దరూ కూడా మనలో ఉండే ద్వేషం, మాత్సర్యం, ఈ మాత్సర్యం, అసూయ, అసహనం, ఇదిగో ఈ రెండు లక్షణాలు చాణూర ముష్టికులు అన్నమాట. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారు? కంసుడి ఆస్థానంలో ఉన్నారు. వాళ్ళు మల్లయోధులు. వాళ్ళిద్దరిని చంపేవారు మనిషి. కాబట్టి ముందు మనలో ఉండేటువంటి ద్వేషం, మాత్సర్యం అనే వాటిని మనము తొలగించుకోవాలి. అలాగే కంసుడి కొలువులో కువలయాపీడం అనేటువంటి ఒక ఏనుగు ఉంది. ఆ ఏనుగుని బలరాముల మీదకి పంపించాడు కంసుడు. ఆ ఏనుగు మనంలో ఉండేటువంటి దర్పం, అహంకారానికి ప్రతీక. ఆ కువలయాపీడం ఏనుగు కదా, అది ఏనుగంటే ఏమిటి? బాగా బలిష్టమైనటువంటిది. అది లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, అటు ఇటు కూడా చూడదు. కాబట్టి అహంకారానికి ప్రతీక అయినటువంటి ఆ కువలయాపీడం అనేటువంటి ఏనుగు దర్పానికి ప్రతీక, గర్వానికి ప్రతీక. దానిని చంపేశాడు అక్కడ. ఇక్కడ దర్పం, గర్వం అని రెండు పదాలు వాడాడు. గర్వం అంటే బకాసురుడు. ఇక్కడ దర్పానికి గర్వానికి తేడా ఉంది. అదేమిటి అంటే దర్పం అంటే వాడికి అహంకారం, అధికారము, ఐశ్వర్యం, వీటి వల్ల కలిగేటువంటి ఒక టీవీ. అది పోవాలి. అది పోయి వినయం రావాలి. గర్వం అంటే ఏమీ లేకపోయినా కూడా గర్వం కలుగుతుంది. అది ఎవరు అంటే బకాసురుడు. బకం అంటే ఏంటి? కొంగ. అది ఎంత ఉంటుంది? దాని శరీరం ఎంత? కానీ అది రెచ్చిపోతూ ఉంటుంది. కొంతమందికి ధనం లేకపోయినా కూడా వాడికి గర్వం ఉంటుంది. వాడికి ఎలాగే అధికారం లేకపోయినా గర్వం ఉంటుంది. కాబట్టి దర్పం వేరు, గర్వం వేరు. ఈ రెండింటిని కూడా చెప్పాడు. కాబట్టి దర్పము, గర్వము రెండు ఉండకూడదు. ఏనుగేమన్నా దర్పానికి ప్రతీక, గర్వానికి ప్రతీక బకాసురుడు. వీళ్ళిద్దరినీ కూడా చంపేశాడు. ఇంకా అఘాసురుడు మహావ్యాధి అన్నమాట. అఘాసురుడు, అఘమంటేనే పాపం. కాబట్టి వీడు ఎట్లా వచ్చాడు? అజగరమై వచ్చాడు, కొండ చిలువలాగా వచ్చాడు. వాడిని చంపాడు. మహావ్యాధి అంటే ఇవన్నీ మన శరీరంలో ఉండేటువంటి అనర్థాలను కలిగించేటువంటి దుర్గుణాలు. వీటన్నింటినీ జయించినప్పుడు
అసలు మనస్సుని మనము మన స్వాధీనంలోకి తెచ్చుకోగలుగుతాం. చివరలో కంసుడిని చంపాడు. ఎవడు ఆ కంసుడు అంటే కలిహి కంసహ స భూపతి. అది కాబట్టి కంసుడు కలికి ప్రతీక. వాడిని వధించి కలి లక్షణాలన్నింటినీ పోగొట్టిన తరువాత అప్పుడు శాంతిమయమైనటువంటి ఆ మధురా నగరానికి మాధుర్యాన్ని తెచ్చాడు. అప్పుడు మధురా నగరం మాధుర్య భరితమైంది. అంతవరకు అమధురమైపోయింది. అది అద్భుతమైనటువంటి నగరం. కానీ సహజంగా మధురమైనటువంటి మధురా నగరం అంతా ఈ కలి ప్రవేశంతో కంసుడు రాజు కావటంతో అది అమధురమైంది. శ్రీకృష్ణ పరమాత్మ సహజ మధురమైనటువంటి హృదయం లాంటి ఆ నగరంలో తన ఉగ్రసేనుడు తన తాతగారిని కూర్చోబెట్టి తన యొక్క ఉపదేశంతో ఆ రాజ్యమంతా నడిచేటట్టు చేశాడు. ఇది మానవ జీవితానికి పరమాత్మ ఇచ్చిన సందేశం. అది ఈ సందేశం ఎందుకుని అంటే అవతారము రాక్షస వధంతో ఆగిపోదు. అవతార రహస్యం ఏంటంటే మానవులను చక్కగా వాళ్ళ ఉదాత్తమైన జీవితం వైపు నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శ లక్షణాలను బోధించటం పరమ లక్ష్యం అవతారానికి. మర్త్య శిక్షణం మర్త్యావతారస్విహ మర్త్య శిక్షణం అన్న భాగవత వాక్యానికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యాన రూపంగానే ఇది సాగింది. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ తల్లి రోహిణీదేవి ఎవరు? బలరాముడి యొక్క తల్లి. ఆవిడ దయాసా రోహిణీ మాత. దయా దుర్గుణాలని చెప్పాడు, ఉండవలసిన మంచి లక్షణాలు చెబుతున్నాడు. ఏమిటి అంటే దయా స్వభావం రోహిణిగా అవతరించి. ఎందుకంటే తన పక్కనే ఉన్నటువంటి బలరాముడిని ఆ తల్లి ఇచ్చింది. దేవకి గర్భం నుంచి యోగమాయతో ఆకర్షింపబడి రోహిణి కడుపున పుట్టిన బిడ్డ బలరాముడు. అది కాబట్టి దయాస్వరూపం అది దైవీ గుణములలో ప్రధానమైనది. మానవులకు ఉండవలసిన ప్రధాన లక్షణం దయాగుణం. అది రోహిణీ మాత. సత్యభామ ధరేతిజ. భూదేవియే సత్యభామ. కాబట్టి సత్యభామ ఈ భూదేవి. భూలోకంలోకి ఈయన అవతరించాడు అంటే అది సత్యభామ ప్రియత్వం అన్నమాట. అంటే ఈ భూలోక వాసులను ఉద్ధరించటం కోసమే అని ఇచ్చాడు. మరి రుక్మిణి గురించి చెప్పలేదేమిటి? అసలు రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉన్న లక్ష్మీ స్వరూపిణి కదా, ఎందుకు చెప్పలేదు అంటే మహావిష్ణువుకు ఆవిడ అనపాయిని అనపాయిని అంటే అవతారాలన్నింటిలో ఆయన పక్కనే ఉంటుంది. ఎడతెగని సంబంధం కలిగినది అనపాయిని. అంటే రామే భవత్ సీత. రాముడుగా అవతరించినప్పుడు ఆవిడ సీతగా అవతరించి లక్ష్మీదేవి. కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్మిణిగా అవతరించి రుక్మిణి కృష్ణ జన్మని. కృష్ణుడుగా అవతరించినప్పుడు రుక్మిణిగా అవతరించి. కాబట్టి చెప్పక్కర్లా, ఆయనతో కలిసి ఉన్నటువంటి స్వరూపం అనపాయిని, ఎడతెగని సంబంధం కలిగినటువంటి లక్ష్మీ స్వరూపిణి రుక్మిణీదేవి. కాబట్టి మహాలక్ష్మి కావటం వల్ల చెప్పే పని లేదు. అందుకే ఆవిడ ప్రసక్తే తీసుకురాలా. శ్రీకృష్ణావతార లీల అంతా కూడా భూమి మీదనే జరిగింది కాబట్టి భూదేవి ప్రసక్తి తెచ్చాడు సత్యభామాధరావి. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి ఒక గొప్ప వ్యూహం. ఒక వ్యూహం ఇది. శ్రీకృష్ణ పరమాత్మ ఒక వ్యూహం. అవతారం అంతా ఒక వ్యూహం. శ్రీమన్నారాయణుడు పరమాత్మ పరమేశ్వరుడు ఒక వ్యూహంతో చక్కగా వీళ్ళందరినీ తీసుకుని భూలోకం మీదకి వచ్చి భూలోక వాసులందరినీ కూడా ఉద్ధరించినటువంటి మహానుభావుడు. సంహారార్థంచ భూతానాం రక్షణాయ చ సంస్థితః కృపార్థే సర్వభూతానాం గోప్తారం ధర్మమాత్మజం అని ఉపనిషత్తులో శ్రీకృష్ణావతార సారమంతా కూడా వివరించారు. ఏమని అంటే భూతానాం సంహారార్థంచ రక్షణాయ చ సంస్థితః. ఇది అవతార ప్రయోజనం. ఈ క్రీడలు పరమాత్మ యొక్క ఈ క్రీడ ఉందే, ఈ క్రీడల వెనక ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఇదే. అది సమస్త జీవుల యొక్క సంహారార్థం. వాళ్ళల్లో ఉండే పాపాలన్నింటినీ తొలగించి, వాళ్ళల్లో ఉండేటువంటి దానవత్వాన్ని తొలగించి, సంహరించి రక్షణాయచ అంటే వాళ్ళల్లో ఉండే దైవీ గుణాలన్నింటినీ రక్షించటం కోసమే. కృపార్థే సర్వభూతానాం సమస్త జీవుల యందు కృపార్థే తన దయా వర్షాన్ని కురిపించటం కోసమే
గోప్తారం ధర్మమాత్మజం. గోప్తా అంటే రక్షించేవాడు అని అర్థం. అంటే భూ సంరక్షణ చేసేటువంటి పరమాత్మని ధర్మస్వరూపం ఎలా రక్షిస్తాడు? ధర్మ పరిరక్షణ. ఎప్పుడైనా సరే రక్షించటము అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అదే రక్షకత్వం, అదే రక్షా కవచం. ఆ ధర్మాన్ని నిలబెట్టమని, ఆ ధర్మాన్ని ఆచరించమని చెప్పాడే కానీ మీరందరూ నా పార్టీలోకి రండి, నేను మిమ్మల్ని అందరూ రక్షిస్తాను అని ఏ అవతారంలోనూ చెప్పడు పరమాత్మ. ధర్మాన్ని ఆచరించండి అనే బోధిస్తాడు. అలా ధర్మాన్ని ఆచరించినటువంటి వాడిని అధర్మపరులైన వాళ్ళ నుండి రక్షించండి. రామావతారంలో అయినా అంతే, ఇక్కడ కూడా అంతే, అదే పద్ధతి. ఎందుకుని అంటే ఒక గుహుడు, లేకపోతే ఒక శబరి, ఒక విభీషణుడు, అలాగే ఒక జటాయువు, వీళ్ళందరూ ఎందుకు రాముడికి ప్రీతిపాత్రులయ్యారంటే వీళ్ళందరూ కూడా ధర్మపక్షపాతులు, వాళ్ళందరూ కూడా ధర్మబద్ధంగా ఉన్నారు, వాళ్ళు ధర్మం వైపు నడిచారు కాబట్టి. అలాగే సుగ్రీవుడు, వీళ్ళందరూ ఎవరు? ధర్మాన్ని ఆచరించారు కాబట్టి వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్నారు. కృష్ణావతారంలో కూడా అంతే, అక్కడ కూడా ధర్మాన్ని ఆచరించిన పాండవులను అక్కున చేర్చుకున్నాడు. అధర్మపరులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాడు. కాబట్టి ధర్మం ఆత్మజం, ధర్మమే అదిగో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి ఆయన గొప్ప. ఇవన్నీ అద్భుతమైనటువంటి లీలా విలాసాలు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ లీలా విలాసాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ తత్వంగా తెలుసుకోవటమే మనకు ఉన్నటువంటి అదృష్టం. యత్ సృష్టం ఈశ్వరేణాసీత్ తత్ చక్రం బ్రహ్మరూపధృక్ జయంతి సంభవో వాయుశ్చామరో ధర్మ సంజ్ఞిత యస్యాసౌ జ్వలనాభాస ఖడ్గరూపో మహేశ్వర కశ్యపోలూకల ఖ్యాతో రజ్జుర్ మాతా అదితిస్తథా చక్రం శంఖం సంసిద్ధిం బిందుం చ సర్వమూర్ధని. కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన ఈ జగచ్చత్రకం ఏదైతే ఉందో అది సాక్షాత్తు బ్రహ్మయే. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ తత్వమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో బృందాభక్తి క్రియాబుద్ధి సర్వజంతు ప్రకాశిని తస్మాన్నభిన్నం నాభిన్నం ఆభిర్భిన్నో నవై విభు భూమౌ ఉత్తరితం సర్వం వైకుంఠం స్వర్గవాసినాం ఇత్యుపనిషత్ అని శ్రీకృష్ణోపనిషత్తుని ముగించారంటే బృందాభక్తి కృష్ణావతారంలో భక్తి యొక్క స్వరూపం, భక్తి యొక్క రూపమే బృందావనం. అది బృందావనం అంటే భక్తి యొక్క స్వరూపం. బృందావనం సర్వ జంతు ప్రకాశిని, సమస్త జీవులను ప్రకాశింపజేసే. ప్రకాశం అంటే జ్ఞానం యొక్క ప్రకాశమును కలిగింపజేసే అంత అద్భుతమైనటువంటి చైతన్యం నిలయమైనటువంటిది బృందావనం. తస్మాన్ నభిన్నం నాభిన్నం ఆభిర్భిన్న. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఈశ్వరుడి కంటే భిన్నమైనది కాదు. అంటే పరమేశ్వరుడు అలాగే ఈ జగత్తు అభిన్నమైనవి, ఈ రెండు ఒక్కటే, ఈ రెండు ఒక్కటే అని అద్వైత భావన. అభిన్నమైనది కాదు, ఆభిర్భిన్నో నవై విభు. అంటే నారాయణుడి కంటే కూడా జగత్తు భిన్నమైనది కాదు, రెండు ఒక్కటే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలో సమస్త జీవులు పరిపక్వ మనస్థితిలో తపస్సాధనలో పరమాత్మతో ఐక్యము చెందే స్థితికి వచ్చినప్పుడు ఆయన రాసక్రీడలో తన పరిష్వంగాన్ని ఇచ్చి వారందరికీ కూడా ముక్తి మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఈ భూమండలం మీదకి కృష్ణావతార వేళలో వైకుంఠం దిగి వచ్చింది. సర్వం వైకుంఠం స్వర్గవాసినాం భూమౌ ఉత్తరితం. అది కాబట్టి వైకుంఠమే భూలోకంలోకి దిగి వచ్చింది. ఎవరి కోసం అంటే మునుల కోసం, స్వర్గలోకంలో ఉండే దేవతల కోసం, ఋషుల కోసం. వాళ్ళందరూ కూడా బృందావనంలో చెట్లయ్యారు, శిలలయ్యారు, పూల తీగలయ్యారు, గోపికలయ్యారు, గోపాలులయ్యారు, ఒకటి పక్షులయ్యారు. కాబట్టి బృందావనం అంతా కూడా నిండిపోయారు. కాబట్టి అది వైకుంఠం. ఇది ఉపనిషత్ అని ఈ ఉపనిషత్తుని, శ్రీకృష్ణోపనిషత్తుని
ముగించారు. ఇది ఒక అద్భుతమైనటువంటి రహస్యం శ్రీకృష్ణోపనిషత్. ఈ శ్రీకృష్ణోపనిషత్తులో సయేష జగదంతరయామి సయేష సర్వాత్మక సయేవ ముముక్షుభిర్ధ్యేయ సయేవ మోక్షప్రదః ఏతం స్మృత్వా సర్వేభ్యః పాపేభ్యో ముచ్యతే తన్నామ సంకీర్తయన్ విష్ణు సాయుజ్యం గచ్చతి తదేతద్ దివా అధీయానః రాత్రికృతం పాపం నాశయతి నక్తం అధీయానో దివసకృతం పాపం నాశయతి తదేతద్ వేదానాం రహస్యం తదేతద్ ఉపనిషదాం రహస్యం ఏతదధీయానః సర్వక్రతుఫలం లభతే శాంతిమేతి మనఃశుద్ధిమేతి సర్వతీర్థఫలం లభతే యయేవం వేద దేహబంధాద్ విముచ్యంతి ఇత్యుపనిషత్ అని శ్రీకృష్ణోపనిషత్ ద్వితీయ ఖండంలో ఫలశ్రుతిని చక్కగా వివరించారు ఆ మహర్షులు. ఆ పరమాత్మ జగదంతర్యామి, ఆయన జగత్తంతా నిండినవాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో మంత్రపుష్పంలో, అట్లా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఏ సర్వవ్యాపకుడైతే ఉన్నాడో ఆయనే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సయేష సర్వాత్మక సయేవ ముక్షుభిర్ధ్యేయః, మోక్షకాములే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ధ్యానించదగిన వాడు. సయేవ మోక్షప్రదః, ఆయనే మోక్షం ఇవ్వగలిగినటువంటి వాడు. ఈశ్వరాత్ జ్ఞానం ఇచ్చేది. మరి మోక్షాన్ని ఎవడిస్తాడు అంటే నారాయణుడు మోక్షాన్ని ఇస్తాడు. ఇక్కడ మనము భేదాలు చెప్పుకోవటం కాదు, జ్ఞానము అద్వైతపరమైనటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము ఈశ్వర కృప వల్ల కలుగుతుంది. మోక్షము నారాయణుడి వల్ల కలుగుతుంది. కాబట్టి ఆయన ముక్షుభిర్ధేయ సయేవ మోక్షప్రదః. నారాయణ శబ్దము వీటన్నింటికి లౌకికమైన అర్థాలు చెప్పకూడదు. మనం జ్ఞానం, నారాహ అంటే ఆపహ అంటే జ్ఞానం, తేషాం అయనం నారాయణ. కాబట్టి జ్ఞానస్వరూపుడు అని చెప్పుకోవాలి. అందుకే యతీంద్రులు కూడా నారాయణ నారాయణ అంటారు ప్రతి క్షణము కూడా. అటువంటి వాడు మోక్షప్రదుడు ఆయన. ఏతం స్మృత్వా సర్వేభ్యః పాపేభ్యో ముచ్యతే. అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకున్నట్లయితే అన్ని పాపాల నుంచి విముక్తిని పొందుతాము. తన్నామ సంకీర్తయన్ విష్ణు సాయుధ్యం గచ్చతి. ఆ శ్రీకృష్ణుడి నామ సంకీర్తన చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. తదేతద్ దివాధీయానః రాత్రికృతం పాపం నాశయతి. ఆ నామ సంకీర్తన పగలు చేస్తే రాత్రి చేసిన పాపం నశిస్తుంది. నక్తం అధీయానః, రాత్రి చేస్తే పగలు చేసిన పాపం నశిస్తుంది. తదేతత్ వేదానాం రహస్యం, ఇదే వేదముల యొక్క రహస్యం. తదేతత్ ఉపనిషదాం రహస్యం, ఇది రహస్యం. ఏతదధీయానః సర్వకృత ఫలం లభతే. ఈ శ్రీకృష్ణోపనిషత్తుని కనుక చదివినా విన్నా తెలుసుకున్నా కూడా అనేక యజ్ఞములు చేసినంత ఫలితం కలుగుతుంది. శాంతిం ఏతి, శాంతిని పొందుతాడు. మనః శుద్ధిం ఏతి, మనస్సు శుద్ధిని పొందుతుంది. సర్వతీర్థ ఫలం లభతే. సమస్త తీర్థములను మనము దర్శించితే, సర్వతీర్థములందు స్నానము చేస్తే కలిగే ఫలితం కలుగుతుంది. ఏవం వేద అని మనం తెలుసుకోవాలి. దేహబంధాద్ విముచ్యంతి. ఇలా తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ దేహ బంధము నుంచి విముక్తిని పొందుతారు. ఇది ఉపనిషత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సరే, మాన్య మిత్రులు పరమాత్మ దీక్షితులు గారు కృష్ణోపనిషత్తులో ఉన్నటువంటి బృందావన రహస్యాలు, శివకేశవ అద్వైత విశేషాలు, దాని ఫలశ్రుతిలో మనం ఏమేమి ఫలితం పొందుతామో ఆ విశేషాలను కూడా చాలా చక్కగా వివరించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దాదాపుగా ముగిసినట్టే అనుకుంటాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడతారు. నమస్కారం సార్. గత 4 వారాలుగా సుప్రసన్న గారి కృష్ణోపనిషత్ గురించినటువంటి విశేషాలని మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ డిఎన్ దీక్షితులు గారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాము భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం పక్షాన. అట్లాగే రేపటి కార్యక్రమంలో స్వీయ కావ్య పరిచయం
ఆచార్య హనుమాండ్ల భూమయ్య గారి కబంధ మోక్షం గురించినటువంటి విశేషాలు మనం రేపు తెలుసుకుందాం. రేపు మళ్ళీ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణ సార్ ఒక్కసారి వారికి ధన్యవాద నమస్కారాలు చెప్పుకోవాలి దీక్షితులు గారికి. ఎంత చక్కగా చెప్పారు సార్. మనకి అంటే నేను శ్రీకృష్ణోపనిషత్తు సుప్రసన్న గారిది చదివాను, కానీ నాకు ఇంత లోపల ఏమీ అర్థం కాల. మీరు 4 వారాలుగా వరుసగా చెప్పటం వల్ల దాంట్లో ఏమున్నదో బృందావనం గురించి చాలా చక్కని అంశాలను ఇవాళ మొత్తంగా ఎంత చక్కగా చెప్పుకుంటూ పోయారు. మనం అంటే తను చేయి పట్టుకొని బృందావనం లోపలికి తీసుకెళ్ళినట్టుగా వారికి నిజంగా నమస్కారాలతో కృతజ్ఞతలు చెప్పుకోవాలని మిమ్మల్ని ఆపెల్ల చేశాను నేను. అది సార్ నమస్కారం దీక్షితులు గారు. కృష్ణస్తుతి. పతితోద్ధారణ బద్ధ కంకణ హరి పల్లాండు నందాంగనావ్రత దీక్షా ఫల సంతతి యదుపతి పల్లాండు గోపాలికా వ్రతతి వేలిత సుందరార్జునవని పల్లాండు పల్లాండు నీకితరాసాధ్య కృతి ప్రమోదికి యదు శ్రీ గోపికా వల్లభ. నమస్కారం.